హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి చల్ల పునుగులు అలాగే కాంబినేషన్గా టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పునుగులు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వరకు పెరుగు వేసుకుందాము. పెరుగు పుల్లగా ఉండాలండి, పుల్లగా ఉంటే పునుగులు మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని, అలాగే రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ సోడా వేసుకొని ఒకసారి మొత్తము పిండిని చేత్తోటి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది గట్టిగా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేయొద్దండి, పిండి లూజ్గా అయితే ఆయిల్ పీల్ చేసుకుంటాయని గుర్తుపెట్టుకోండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టి గంట లేదా 2 గంటల సేపు పక్కన పెట్టేసుకుందాం. టైం ఉంటే 3-4 గంటల సేపు ఆగైనా చేసుకోవచ్చు. పునుగులు మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి టమాటా చట్నీని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు అలాగే 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 7 లేదా 8 ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ కరివేపాకు కూడా ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 4 మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. నేను ఇందులోకి చింతపండు యాడ్ చేయట్లేదండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, టమాటాలోని నీరంతా ఇలా బయటకు వచ్చి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని, మరి నీళ్ళు ఇమిరిపోయేంత వరకు ఉండొద్దండి. ఇలా కొద్దిగా వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లార్చుకున్నటువంటి టమాటాలని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నేను ఇందులోకి వెల్లుల్లిని యాడ్ చేయట్లేదండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, చట్నీ అనేది ఇలా లూజ్గానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని, అలాగే 3 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా కాస్త పోపు వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలోకి వేసేసుకోవడమే. ఒకవేళ పోపు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పునుగుల్లోకి టేస్టీగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పునుగుల పిండిని మరొక్కసారి చేతితోటి బాగా కలిపేసుకోండి. పిండి కూడా చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టేసుకొని చేతితోటి ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగులు వేసుకోండి. చల్ల పునుగులు ఇలా చిన్నగానే వేసుకోవాలండి, మరీ పెద్దగా వేసుకోవద్దు. ఇలా ఆయిల్లో సరిపడినన్ని పునుగులు వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి ఈ గోధుమ పిండి పునుగులకి, లేదంటే కలర్ తొందరగా వచ్చేసి పునుగులు అనేటి అంత టేస్టీగా ఉండవు. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి
తీసేసుకుందాం. అంతేనండి, గోధుమ పిండితోటి చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి కాంబినేషన్గా టమాటా చట్నీ అలాగే కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా ఉల్లిపాయతోటి తింటుంటే పునుగులు కూడా మరింత టేస్టీగా ఉంటాయి. చూడండి, పునుగులు లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.